నమస్కారం అండి. సుభానల్లా, ఆదావర్సే, గుడ్ మార్నింగ్. హోలీ స్పిరిట్. మనం ప్రాణాయామం నేర్చుకుంటున్నాం. శంకరాచారి వెతగ్గా కాశీలో పడుకుంటే ఒకరోజు ఆ కాశీ క్షేత్ర వారణాసికి వెళ్ళాడు. ఆ కాశీ క్షేత్రంలో పడుకున్నాడు. ఏం ధ్యానం చేయాలో తెలియదు. ఆ చండాలుడు కనిపించాడు. తెలిసిపోయింది సమాధి ఉంది, కానీ ఆత్మజ్ఞానం లేదు. తల్లడిల్లాడు. శాస్త్రజ్ఞానం ఉంది, వేదాలన్నీ చదివాడు, పురాణాలన్నీ చదివాడు, 275 పుస్తకాలు రాశాడు, కానీ విముక్తి కలగలేదు. ఆ ఆత్మజ్ఞానం చెప్పేటువంటి గురువు దొరకలేదు. అలా రాత్రి ఆలోచిస్తూ పడుకున్నాడు. ఆ శంకరాచారికి రాత్రిపూట ఆ యొక్క పరమశివుడు, ఆ పరమేశ్వరుడు కనిపించాడు. నాయన శంకర, నువ్వు తప్పు దగ్గర వెతుకుతున్నావయ్యా గురువుల్ని. ఇక్కడ ఉంటారయ్యా గురువులు, అక్కడ ఉంటారు, హిమాలయాల్లో ఉంటారయ్యా. నువ్వు ఆ బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్ళవయ్యా. ఆ బద్రీనాథ్ క్షేత్రంలో అక్కడ గోవిందరాజస్వామి అని ఉంటారు. ఆ గోవిందరాజస్వామి అక్కడ తపస్సు చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఆయనకు ఆత్మవిద్య ఏంటో తెలుసు, సిద్ధాంత విచారణ ఏమిటో తెలుసు ఆయన అని రాత్రి కల్లోకి వచ్చి చెప్పాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి శంకరాచార్యుల వారు వెంటనే లేచారు. లేచి ఉన్న పలంగా అప్పుడే ఆ కాశీని, వారణాసిని వదిలిపెట్టి బద్రీనాథ్కి వెళ్ళాడు. ఆ బద్రీనాథ్కి వెళ్ళినప్పుడు ఆ గోవింద భగవత్పదాచార్యులు ఆయన, అయ్యా ఆత్మ వినా ఆత్మవిద్య ఆయన శతకోటి జన్మసు కృతాయి విముక్తి నా లభ్యతే, ముక్తి దొరకదు కదా, ఎక్కడెళ్ళావయ్యా? ఓ స్వామి, అర్థమైంది. కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఆచార్యుల వారు ఆయనకి చెప్పాడు, బ్రహ్మ విద్య ఏంటో చెప్పాడు, ఆత్మ విద్య ఏంటో చెప్పాడు, సిద్ధాంత విషయాన్ని చెప్పాడు. గోవిందం ప్రభు వందే ఆనందం సిద్ధాంతగోచరం తనుగోచరం. ఏ పుస్తకం మొదలుపెట్టిన ఆ తర్వాత ఆహా, నా గురువు ఆ గోవింద భగవత్పదాచార్యులు కనుక నాకు దొరికి ఉండకపోతే, ఆ బద్రీనాథ్కే వెళ్ళి ఉండకపోతే, ఆ బద్రీనాథ్లో కానీ మన మోడీ గారు వెళ్ళారు కదా, కేదార్నాథ్ వెళ్ళారు కదా, అక్కడ గుహలు ఉన్నాయి కదా, ఆ గుహల్లోనే అది ఏం గుహనయ్యా? బద్రీనాథ్కి వెళ్తే అక్కడ ఏం గుహ ఉంది? శంకరాచార్యుల వారు తీసిన తపస్సు చేసిన గుహ. నేను ఎప్పుడూ చేశాను అక్కడ తపస్సు. శ్రీనగర్ వెళ్తే అక్కడ ఏముంది? శంకరాచార్య మెడిటేషన్. అక్కడ పైన టెంపుల్ ఉంది, కింద ఏముంది? గుహ ఉంది. అక్కడ ఏం చేశాడయ్యా? శంకరాచార్యుల వారు తపస్సు చేశారు. శంకరాచార్యుల వారు ఎక్కడెక్కడ తపస్సు చేశారో ఆ ప్రదేశాలన్నీ కూడా నేను వెళ్ళాను. ఒక్క శ్రీశైలం తప్ప. గురువుని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎందుకని? ఆ గోవింద భగవత్పదాచార్యులు ఆ పరబ్రహ్మ ఆత్మవిద్య తెలిసినటువంటి వ్యక్తి. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే. అప్పుడు కానీ ఆయనకు అంతకుముందు తెలిసినటువంటి శాస్త్రం అంతా నిష్ప్రయోజనమని. ఏది? శంకరాచార్యకి తెలిసిపోయింది, అబ్బా ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి శాస్త్రాన్ని నిష్ప్రయోజనం, వేస్ట్. నా స్నానేన నా శాస్త్రేణ నా యోగేన నా వేదైచ కిము మంత్రైచ కిము యజ్ఞైచ న భజంతు దేవతా న కీర్తంతు దేవాన్. ఆ దేవతల్ని కీర్తిస్తే ఏంది, భజిస్తే ఏంది, వేదం చదివితే ఏంది, యోగా చదివితే ఏంది, సాంఖ్యం చదివితే ఏంది, మంత్రాలు చదివితే ఏంది, అత యోగ చేస్తే ఏంది, ఆసనాలు వేస్తే ఏంది, ఇవన్నిటి వల్ల విముక్తి రానే రాదని చెప్తున్నాడు. నా ఆత్మ ఐక్య బోధేనా శతకోటి జన్మసు కృతై వినా విముక్తి న లభ్యతే. ఆ గోవింద భగవత్పదాచార్యుల వారు ఆ పరబ్రహ్మని
తెలుసుకున్నటువంటి ఆత్మవిద్యను తెలుసుకున్నటువంటి పరమసత్యాన్ని తెలుసుకున్నటువంటి శాస్త్రం తెలిసినటువంటి అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి ఆ గురువుగారే కనుక కలిసి ఉండకుండా ఉండుంటే, నా కలవకుండా ఉండుంటే నా జీవితం వేస్ట్, నిష్ప్రయోజనం అయిపోయి లాభం లేదు, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చేది. అందుకే ఏం చెప్తున్నాడు, గురువుని బతుకమని చెప్తున్నాడు. సాక్షాత్ పరబ్రహ్మ. ఈ చదివే శ్లోకం ఎవరిచ్చారయ్యా? శంకరాచార్య ఇచ్చాడు. గురువుని ఎలా చూజ్ చేసుకోవాలి? ప్రతి వ్యాస పౌర్ణమి రోజు నువ్వు చదవాలి ఈ శ్లోకాలన్నీ. ఈ శ్లోకం ఎవరిచ్చారయ్యా? శంకరాచార్య విరచితం. ఈ సరస్వతి స్తోత్రం ఎవరిచ్చారయ్యా? లక్ష్మీ స్తోత్రం ఎవరిచ్చారయ్యా? చండీ స్తోత్రం ఎవరిచ్చారయ్యా? ఈ దేవతల స్తోత్రాలను ఎవరిచ్చారయ్యా? శంకరాచార్య. ఆ విషయం కూడా తెలియదు మనకి. లలిత సహస్రనామం ఎవరిచ్చారయ్యా? వాటిని క్రమబద్ధీకరించినటువంటి వ్యక్తి ఎవరయ్యా? శ్రీచక్రాలు ఇచ్చింది ఎవరయ్యా? అంత గొప్ప తంత్రము, అంత గొప్ప 64,000 ఆసనాలు, 84,000 ఆసనాలు చేసినటువంటి ఆ శంకరాచార్య వారు ఆసనాలు వేస్తున్నావా? మరి లేదు. అలాంటి శంకరాచార్య వారు గురువు యొక్క సెలక్షన్ చెప్పాడు, ఎలా వెతుక్కోవాలి గురువుని. తస్మై, జీవితకాలం అతనే గురువు. నేర్చుకోవాల్సింది చాలా ఉంది, చెప్పాల్సింది చాలా ఉంది. ఇదేదో ప్యాకేజీ కాదు. వారం రోజులు అక్కడ ఏది రిషికేశ్లో ట్రైనింగ్ పొంది రాగానే నువ్వు యోగా టీచర్ కావయ్యా. ఏదో డిప్లొమా రాగానే పిహెచ్డీ సంపాదించగానే, ఏది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, రెండు సంవత్సరాలు ఎంఎస్సీ ఇవ్వగానే నువ్వు యోగి అయ్యావయ్యా. ఆ వశిష్ఠుడు, ఆ విశ్వామిత్రుడు, ఆ శంకరాచార్య, పరమాచార్యులు అయినటువంటి ఆ శంకరాచార్యులు అంత తెలివిగలటువంటి, అంత వివేకం ఉన్నటువంటి వాళ్ళే, అంత వివేకం ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వైరాగ్యం కలిగినటువంటి రమణ మహర్షి 14 సంవత్సరాలు తపస్సు చేయాల్సి వచ్చింది. ఏమయ్యా వాళ్ళు పిచ్చోళ్ళ? 2 సంవత్సరాలు యోగా వచ్చేసిందా? ఏదో ఒక ఆశ్రమంలో, ఏదో ఒక యూనివర్సిటీలో సర్టిఫికేట్ రాని యోగా వచ్చేసిందా నీకు? అవగాహన ఉండాలి నాయన. దీన్నే యోగాని కిందపరిచినటువంటిదే. మరి అందరు చదువుతారు ఏమని? గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆ విధంగా చదవటం కూడా రాదు. ఆ చాంటింగ్ స్టైలే పోయింది కదా. మొట్టమొదటి కృష్ణమాచార్య వారు ఎవరైనా వస్తే చాంటింగ్ చెప్పేవాడు. చాంటింగ్ చేయడమే రాదు ఫస్ట్. అన్నిటికీ కర్ణాటక సంగీతం పనికిరాదయ్యా, అర్థమైందా? అన్నిటికీ అదే పనికిరాదు. సో చాంటింగ్ స్టైల్ ఉంటుందయ్యా దానికి కూడా. తస్మై శ్రీ. శ్రీ అంటే ఏందే? శ్రీ 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 అని అంటే, శ్రీ అంటే ఏందే? సాలెపురుగు. ఒక శిష్యుడు ఎలా ఉండాలి? సాలెపురుగు, స్పైడర్. సాలెపురుగు ఏంటయ్యా? అది గూడు చేరేంతవరకు, గూడు కట్టుకునేంతవరకు, గూడు నిర్మాణం పరబ్రహ్మని ఏరేంతవరకు అది ప్రతిసారి పడిపోతుంది. టీచర్ ప్రతిసారి పడేస్తాను నేను. అవునా? మంచి టీచర్ అయితే తిడతాడు, ఏరా ఎందుకు ఇలా తప్పు వెళ్తున్నావు, ప్రతి క్షణం కరెక్ట్ చేస్తాడు, ప్రతిసారి కింద పడతాం. అవునా? ఆ పరశురాముడే కావచ్చు, దుర్వాసుడే కావచ్చు, ఈ గురువులంతా కూడా తీవ్రమైనటువంటి ఆవేశాన్ని కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళ కోపం ఇక్కడే ఉంటుంది. ఎందుకుంటుంది? వాళ్ళ హృదయంలో ప్రేమ ఉంటుంది. దానివల్లనే నువ్వు కరెక్ట్ అవుతావు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి వదిలిపెట్టకూడదు. ఎందుకని? ఆ గురువు నచ్చలేదని కాదు, ఆ గురువు తిడతాడు. ఎందుకు తిడతాడయ్యా? నిన్ను కరెక్ట్ చేయటానికి. పడిపోతావు కానీ వదిలిపెట్టకూడదు. పడ్డ ప్రతిసారి లేవాలి. సాలెపురుగు ఎన్నోసార్లు పడుతుంది, కింది పడిపోతుంది, మళ్ళీ ఆ సన్నగా ఉండే ఆ నూలి పురుగుని ఏదో ఎప్పుడు తెగిపోతుందో తెలియదు, మళ్ళీ దాన్ని పట్టుకొని బిరబిర అలా పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ జంప్ చేస్తుంది. గూడు కట్టుకోవడానికి ప్రయత్నం పాపం ఇలా జంప్ చేస్తుంది. నెట్వర్కింగ్, మన అల్టిమేట్ నెట్వర్కింగ్ చేయాలని అంటే, పరబ్రహ్మ అనేటువంటి నెట్వర్కింగ్ చేయాలంటే మనం కూడా, శిష్యుడు కూడా అలా ఎన్నోసార్లు తపస్సు. విశ్వామిత్రుడే కానీ, బుద్ధుడే కానీ, ఆ వశిష్ఠుడే కానీ, రమణ మహర్షి కానీ ఎవరైనా కూడా పడ్డవాడే పైకి లేస్తాడు. పడకుండా నువ్వు సైకిల్ నేర్చుకున్నావా? నువ్వు పడకుండా యాక్సిడెంట్ లేకుండా నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నావా? నీ కారుకి ఎప్పుడు యాక్సిడెంట్ లేకుండా డ్రైవ్ చేసావా? ఇంపాసిబుల్. అవునా? చిన్నపిల్లాడు పడకుండా వాడు నడవడం నేర్చుకున్నాడే? అదే చెప్తుంది. శ్రీ
ఆ గురువు దగ్గరికి వెళ్తే నువ్వు చేయగలిగేవే చెప్తాడని వెళ్ళకు. నీ కష్టపెట్టేవే చెప్తాడు అతను గురువు. కానీ సాలె పురుగులాగా అలా పడతావు, అలా పడ్డావని మానేయకు నాయన. కష్టం వచ్చిందని, నొప్పి వచ్చిందని మానేయకు. అదే అక్కడే నువ్వు పాకులాడాలి, అక్కడే కష్టపడాలి. ఆ గురువు చెప్తాడు, తిడతాడు, కానీ అక్కడే గురువు పాదాలు పట్టుకోవాలి, నమ్ముకోవాలి. అంతేగాని గురువు నచ్చలేదని చెప్పేసి ఇవాళ రేపేముంది, ఆ గురువు నచ్చలేదు, నాకు గురువు నచ్చలేదని గురువు చెప్పాలా, నువ్వు నచ్చలేదు, నువ్వు కాదు గురువు నచ్చలేదని చెప్పటం. నువ్వెవరివయ్యా, నీకేం తెలుసయ్యా గురువు గురించి? నీకు క్రైటీరియా తెలుసా? అలా అయిపోయింది, అలా తయారైపోయింది పరిస్థితి. నేను యోగా టీచర్ని, మా ఇంటికి రా, డెమో ఇవ్వు, నా డెమో ఇవ్వు. ఎవరు ఈయన యోగా తెలుసా ఆయన డెమో టెస్ట్ చేయడానికి? యోగా టీచర్ డెమో ఇవ్వాలంట. ఈయన సాటిస్ఫై అయితే కుర్చీలో కూర్చొని ఆయన యొక్క సాటిస్ఫై అయితే ఆయన యోగా ఇన్స్ట్రక్టర్ పెట్టుకుంటాడంట. అది మన యొక్క పరిస్థితి. నా లాంటి వాళ్ళ దగ్గర యోగా నేర్చుకోవాలంటే చాలా కష్టం. ప్రతిరోజు తిట్లే. ఎందుకని? అంత స్ట్రిక్ట్గా ఉంటుంది యోగా మెథడాలజీ అని. నేనేం ప్యాంపర్ చేయను, అర్థమైందా అండి? అలా ప్యాంపర్ చేసేవాడని చెడగొట్టేవాడేనండి. పిల్లలతో ఎలా ఉండాలని చెప్తున్నాడు. తండ్రి ఎలా ఉండాలంటే చిన్నపిల్లలతో శత్రువులాగా చూడాలంటే చిన్నపిల్లోని. వాడు కౌమారంలోకి వెళ్ళిన తర్వాత కొంచెం వాడు ఏంటంటే వాడి పట్ల వాడితోటి కొంచెం దూరంగా పెట్టి చూడాలి. శత్రువుగా చూడకూడదంట, కొంచెం జాగ్రత్తగా పాలివాడిలాగా చూడాలంట. ఆ తర్వాత యవ్వనం వచ్చిన తర్వాత వాడిని మిత్రునిలాగా చూడాలంట, స్నేహితునిలాగా చూడాలి. ఎవరిని? పిల్లల్ని. నువ్వు వాడు చిన్నపిల్లోడప్పుడే నువ్వు స్నేహితునిలాగా చూస్తే వాడి గాల్లోకి ఎగిరేసి పట్టేది, వాడి కానీ ప్యాంపర్ చేస్తే, అందుకే వాడు నువ్వంటే విలువే లేదు. తల్లిదండ్రులు అంటే విలువ ఉన్నది లేదు. నువ్వు 100 సార్లు పిలిచినా రాడు వాడు, పిల్లోడు రాడు. నీకే వాడు పాఠాలు చెప్తాడు. వాడు నువ్వు 2 సార్లు అరిచేవాడు, 3ఓసారి వాడు కైబని అంటాడు. నువ్వు అరిచే పరిస్థితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పిల్లల మీద ఇప్పుడు. ఎందుకంటే వాడిని అలా పెంచేవయ్యా, అదే తప్పు. శాస్త్రం ఎప్పుడు తప్పు కాదు. నువ్వు శాస్త్రాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని ఉల్లంఘించావు. వాళ్ళు తప్పు బట్టే అలా పెంచకూడదని నీకు తెలియదు నాయన ఎలా పెంచాలో. ఎందుకని? అలా చూసినప్పుడే ఆ నొప్పిలోనే ఎదుగుదల ఉంటుంది. ఆ నొప్పిలోనే వాడి పర్సనాలిటీ షేప్ అవుతుంది. కుమ్మరి వాడు కొండ కొడతాడు, ఆ లోపల చేయబెట్టి కొడతాడు. ఆ కొట్టడం ఎందుకు? టు షేప్ ఇట్. బీటింగ్ ఈజ్ టు షేప్ ఇట్, టు ఫార్మ్ ఇట్, టు మేక్ ఇట్, నాట్ టు బ్రేక్ ఇట్. కుమ్మరి ఎందుకు కొడుతున్నాడు ఆ కుండని? పలగొట్టడానికి కాదు. కానీ ఆ లోపల చేయి పెట్టకుండా, కొట్టకుండా నువ్వు కుండను తయారు చేయగలవా? నువ్వు చెక్కకుండా నువ్వు ఒక మంచం కానీ, లేకపోతే నాగలి కానీ, లేకపోతే ఒక శిల్పాన్ని నువ్వు చెక్కగలవా? నువ్వు చీజీలు లేకుండా నువ్వు ఒక శిల్పాన్ని చెక్కగలవా? ఏమయ్యా, చెక్కగలవా? పిల్లోని ఎలా పెంచమంటున్నారు? అలా పెంచమంటారు. ఎందుకని? ఆ యొక్క కొట్టడంలోనే ఆ వ్యక్తిత్వం అనేది వికసిస్తుంది. ఆ నొప్పిలోనే వ్యక్తిత్వం వికసిస్తుంది. ఆ నొప్పే నువ్వు తీసివేసావు, వ్యక్తిత్వ వికాసం అనేది పోయింది. మనం చేసేటువంటి పొరపాటు అదే. మన పిల్లల్ని గారాబంగా పెంచుతాం. రేపు పెళ్ళైన తర్వాత వాళ్ళు వీక్, బలహీనంగా తయారు చేసావు. వాళ్ళ జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు. అప్పుడు మనం వాళ్ళకి మనం చాలా పొరపాటు. సో పిల్లలకి ఎలా ఎదుర్కోవాలో చెప్పాలి, ఎలా బలంగా ఉండాలో చెప్పాలి. వాళ్ళు బలహీనంగా తయారు చేస్తాం. ఎందుకని? గొంగళి పురుగు అది సీతాకోకచిలుక అలా మారాలంటే అది ఆ గొట్టంలో నుండి దూరాలి. ఆ గొట్టాన్ని ప్యూపా అని అంటాం. ఆ గొట్టంలో నుండి దూరాలి. ఆ గొట్టంలో నుండి 6 నెలల తర్వాత అది నెమ్మదిగా అందులో నుంచి బయటకు వచ్చే లోపల ఆ గొంగళి పురుగు కాస్త ఆ రెక్కల్ని డెవలప్ చేసుకుంటే అందులో కష్టపడడం వల్ల రెక్కలు వస్తాయి దాన్ని. ఆ తర్వాత బయటకు వచ్చేసరికి అది అందమైనటువంటి సీతాకోకచిలుకగా మారుతుంది. ఒక ఆయన మనం కనుక మన పిల్లల్ని పెంచినట్టు, అబ్బో దీనికి చాలా కష్టం అవుతుంది ఈ సీతాకోకచిలుకకి, ఈ గొంగళి పురుగుకి ఎందుకులే అంత కష్టం, ఆ ట్యూబ్లో నుంచి అది పిచ్చిది అందులో ఇరుక్కుంది, అందులో నుంచి బాగా కష్టమవుతుంది పాపం దానికని కత్తెర తీసుకొచ్చి దాన్ని కట్ చేశాడు. ఏమైందయ్యా? ఆ గొంగళి పురుగు 6 నెలల తర్వాత దానికి రెక్కలు రాలేదు. ఎందుకని? అందులోంచి పాకితేనే రెక్కలు వస్తాయి. రెక్కలు రాలేదు. రెక్కలు రాకుండా ఏమైందయ్యా? చచ్చిపోయింది.
నీ పిల్లల్ని కూడా నువ్వేం చేస్తున్నావా, వాటిని రెక్కలు పెంచకుండా నువ్వు వాళ్ళని ఏమైనా సుఖపెట్టి వాడిని ప్యాంపర్ చేసి ఆ తర్వాత వాడిని శత్రువులాగా చూడకుండా నువ్వు చిన్నప్పటి నుండి వాడిని మిత్రులాగా చూసి వాడిని ప్యాంపర్ చేసి ఏం చేసావయ్యా, వాడిని బలహీనంగా మార్చేసావు. వాడు ప్రతిరోజు టెన్షన్, ప్రతిరోజు ఫోన్ చేశా, మమ్మీ ఏం చేయాలి, మమ్మీ తాత ఏం చేయాలి, డాడీ ఏం చేయాలి, ప్రాబ్లం వచ్చింది. ఎందుకని మళ్ళీ వాడు ఏడుపు చూసి నీకు ఏడుపు. ఎందుకు అది చదువుకున్నాడు, వాడు ఐఐటి చేశాడు, లేకుంటే ఐఎం చేశాడు, లేకపోతే ఇంకా అవునా సివిల్ సర్వీసెస్ చేశాడు, ఐఏఎస్ చేశాడు, ఆ తర్వాత ఎన్ఐటీలో చేశాడు, కానీ వాడు జీవితం నేర్పించలా, వాడు బలహీనంగా తయారైపోయాడు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే శ్రీ పూర్వాశ్రమాలు అంటే ఏంటి, స్ట్రిక్ట్గా ఉండేటువంటి ఆశ్రమంలోకి వెళ్ళాలి. నేను ఆ ఆశ్రమంలో డిసిప్లిన్ లేదు అంటే, స్ట్రిక్ట్ లేదని అంటే ఆశ్రమంలో అడుగు కూడా పెట్టలేదు నేను. అది ఫస్ట్ క్రైటీరియా. అక్కడ నియమాలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. అసలు ఖచ్చితంగా లేవు, అది ఆశ్రమమే కాదు. అక్కడ నువ్వు ఎదగలేవు, కొట్టేవాడి దగ్గరే ఎదుగుతావు. నువ్వు అయ్యంగారి దగ్గరికి వెళ్ళావు, అవునా, నాకు చాలా నచ్చింది ఆయన, అవునా, ఆ అయ్యంగారి దగ్గరికి వెళ్తే నువ్వు చిన్న పొరపాడి ఆసనంలో ఎలాను నువ్వు ఇలా నేను ఇప్పుడు ఇలా కూర్చున్నా అనుకో, అంతే వీపు మీద కాలుతో తంతాడు, వీపు మీద ఒక్కడేస్తాడు. ఎందుకని జీవితకాలం గుర్తుండు. మళ్ళీ ఆ తన్ను ఆయన పాదం తగిలిందనుకో వీపుకి, మళ్ళీ జీవితకాలం ఇలా అనగానే పాదం గుర్తు వస్తుంది, వెంటనే ఇలా అయిపోతాం. చాలామంది అంటారు ఏది అయ్యంగారిని బ్లేమ్ చేస్తారు, పట్టాభి వాళ్ళకంటే స్ట్రిక్ట్ ఆయన గురువు ఎవరు, కృష్ణమాచార్యుల వారు. ఆయన ఇంకా స్ట్రిక్ట్. గురువుని ప్రసన్నం చేసుకోవాలి, వాళ్ళ దగ్గర నువ్వు మాట పడలేదనుకో నువ్వు నిజంగా గొప్పవాడి. అంతేగాని అవునా ఎక్కడైతే డిసిప్లిన్ ఉండదో, ఎక్కడైతే స్టూడెంట్స్ పాంపర్లాగా అందరం ఒకటేనండి, అవునా ఇద్దరం కలిసి మంచిగా భోగులం వెళ్దామండి, రెస్టారెంట్కి వెళ్దామండి, మార్నింగ్ యోగా ఈవినింగ్ మందు కొడదాం, అందరం టీచరు స్టూడెంట్లు అందరూ కలిసి సినిమా థియేటర్కి వెళ్దాం, రెస్టారెంట్కి వెళ్దాం, షాపింగ్కి వెళ్తాం. ఇదేం యోగా టీచర్ అయ్యా, ఇదేం యోగా పద్ధతి అయ్యా. శ్రీ గురవే నమః. అలాంటి గురువుని వెతుక్కో, అలాంటి ఆయన నువ్వు దొరికితే వదిలిపెట్టకు. ఆయన 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు యోగా ఎందుకు చెప్తున్నాను, సూక్ష్మమైనటువంటి విషయాలు అర్థం కావాలనంటే చాలా టైం పడుతుంది. నేను ఎంత చెప్పాలన్నా కూడా యోగాని నేను నేర్చుకున్నటువంటి యోగాని సముద్రం లాంటిది అయ్యా. 45 సంవత్సరాలు ఒక ఆశ్రమం కాదు, 86 ఆశ్రమాలు. నీకు ఎంత చెప్పగలను, ఒక గ్లాస్ నీళ్ళు కూడా ఇవ్వలేనయ్యా నేను. నువ్వు ఎన్ని నీళ్ళు తాగలుగుతావు సముద్రంలో చెప్పు, నీ జీవితకాలం ఎన్ని నీళ్ళు తాగలుగుతావు? ఒక గ్లాస్ కంటే ఎక్కువ తాగలేవు కదా, ఇస్తావు మరి, అంతే కదా. నేను అంతకంటే ఎక్కువ ఇవ్వలేను కదా నీకు. అందుకనే చెప్పాడు, ఏమని చెప్పాడు, అలాంటి టీచర్ని వెతుక్కో. ఆపి పూర్వేషామపి ఆపి గురుకాలే వచ్చేదాత్. పతంజలి చెప్తున్నాడు, ఆ పూర్వాశ్రమాల్లో ఎవరైతే తిరిగాడో, కష్టపడ్డాడో, ఆ హిమాలయాల్లో ఉంటానా లేడా, ప్రాణం ఉంటుందా లేదా, అలా ఎవరైతే తిరిగారో, అన్ని ఆశ్రమాలకి ఎవడైతే వెళ్ళాడు, పూర్వేషామపి ఎవడైతే నిప్పుని ఆర్పేశాడో, లోపల అగ్నినే ఆర్పేశాడో, పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని ఎవరైతే పొందాడో, ఆపి గురు కాలే వచ్చేదా. అలాంటి గురువు దగ్గరికే వెళ్ళమని చెప్తున్నాడు. ఎన్ని ఆశ్రమాల్లో నేర్చుకున్నావయ్యా అడుగు. లేదండి ఆ పక్కన ఆ యూనివర్సిటీలో నేర్చుకున్నాను. ఆయన యోగా అడుగు. ఆ ప్రొఫెసర్ యోగా ఏంటి, ఆయన భోగి. సాయంత్రం మందు కొట్టి ఉదయం పూట పాఠాలు చెప్పేవాడు. మందు కొట్టి ఆయనకే డయాబెటీస్ ఉంది, ఆయనకే హైపర్ టెన్షన్ ఉంది, ఆయనకే బ్లడ్ ప్రెషర్, ఆయనకే పొట్టు ఉంది ఆ ప్రొఫెసర్కి. ఇదేం చోద్యమయ్యా. అందుకని ఆయన ఇది యోగా నేర్చుకునే విధానం కాదు. యోగా ఎక్కడ నేర్చుకోవాలి, హిమాలయాల్లో, పర్వతాల్లో, ఆ తర్వాత ఎక్కడో యోగులు ఉన్న చోటికి వెళ్ళి నేర్చుకోవాలి. కానీ
నువ్వు చాలా అపోహలో ఉన్నావు. ఏది యోగ విద్యాన్ని నీ దగ్గరికి రావాలి, పక్క గల్లీలో ఉండాలి, అవునా, డబ్బులు పెడితే యోగులను కొనుక్కోవచ్చు, ఎంత గొప్ప టీచర్లైనా కొనుక్కోవచ్చు అనేటువంటి పెద్ద భ్రమలో ఉన్నావయ్యా. నువ్వు యోగులను కొనుక్కోలేవు, నువ్వు యోగ విద్య అందుకంటే కొనుక్కోలేవు. బాగుంది, నువ్వు కొనుక్కునేది అది యోగ విద్య కాదు. నీ ఎవడైతే అంటున్నాడో నీకు యోగ చెప్తానని, అందులో చిన్న 100 ముద్రలు ఉంటే ఒక ముద్ర నేర్పిస్తున్నాడు. ఆయన నేర్చుకుంది ఒక ఓనమాలు, ఒక ముద్ర. ఏ ముద్రనే? ఒక ఇక్కడ వేసేటువంటి ముద్రనో, ఇక్కడ వేసేటువంటి ముద్రనో, ఇక్కడ వేసేటువంటి ముద్రనో, ఒక ముద్ర. మా అయితే కళ్ళు మూసుకొని కుండాలి. ఈ ఇధా ద్వారా ఉండేటువంటి ఆ రెడ్ బాల్ పైనుంచి కిందికి వెళ్తుంది, బ్లూ బాల్ కింద నుంచి పైకి వెళ్తుంది, ఆ పింగళ ద్వారా పైకి వెళ్తుంది. ఊహించుకుంటున్నా ఇలా పైకి వెళ్తుందా, ఇలా వస్తుందా? ఇది టెక్నాలజీ కాదా? ఇవన్నీ ఒక్కొక్క టెక్నిక్ ప్యాకేజ్ అనే యోగా అంటే. ఏది 2 ఆసనాలు చెప్పగానే, 2 ప్రాణాయామాలు చెప్పగానే, 2 ముద్రలు చెప్పగానే, ఒక 2 ధ్యానాలు, ఒక దాన నేర్పించగానే నువ్వు యోగి అయిపోతావా? వాళ్ళు 20-25 సంవత్సరాలు నేర్చుకొని తపస్సు చేసి చెమటలు గార్చి, అవునా, సో తల్లడిల్లి ముముక్షత్వంతో తిండి లేక తల్లడిల్లి దేవుని వేడుకొని ఏ గుహల్లో దూరి ఎక్కడ ఉంటాడా, ఎక్కడ దొరుకుతుందో ఆత్మవిద్య అని 24 గంటలు వాళ్ళు తల్లడిల్లి అసలు అన్నీ వదిలేసి వెళ్ళినటువంటి వాడు పిచ్చోడానే. నీకంటే ఎక్కువ వివేకం ఉందయ్యా వాళ్ళకి. ఎవరైతే అనుకుంటున్నారో ఏది నేను స్మార్ట్ అని అనుకుంటున్నారు, కాదయ్యా, స్మార్ట్నెస్ కాదు, అది అవివేకం, మూఢత్వం అయ్యా. ఎందుకు చెప్తున్నాను? ఈ విషయాలు ఒక వాటర్ గురించి అవగాహన లేదని చెప్తున్నాను. నువ్వు యోగా చేపిస్తావు కనుక సింపుల్ వాటర్ యొక్క కెమిస్ట్రీ నీకు తెలియదు. ఎందుకు గ్లూకోజ్ కలపాలి, ఎంత కలపాలి, ఎంత సాల్ట్ కలపాలి, ఏ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసేప్పుడు ఆ వాటర్ ఎంత తాగాలి, ఎందుకు తాగాలి, హైపోనైట్రీమియా అంటే ఏంటి, సోడియం ఎందుకు తగ్గుతుంది, దానివల్ల 10% మంది చనిపోయారని చెప్తున్నాను. ఇలాంటి విషయాలు ఎన్ని ఉంటాయి. ఇది సైన్స్ ప్రకారంగా చెప్తున్నాను. సో ఇలా యోగాలో ఉండేటువంటి విషయాలు నేను చెప్పాను కదా. ఆ కోతి హనుమంతుడయ్యా. హరే రామ 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 హరే హరే, రామ రామ హరే 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 రామ. ఆ కోతులతో అన్నిటితోటి ఆ వానర మహారాజు తపస్సు చేపించాడు. మొదలు నీళ్లు పోసే ముందు, తోటలో నీళ్లు పోసే ముందు అందరినీ లైన్లో నిలబెట్టి, మన పిల్లల్ని కానీ స్కూల్లో కానీ నిలబెట్టి, అవునా, ప్రతిజ్ఞ చేపిస్తాం కదా, అవునా, అలా అందరి హరే రామ 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 హరే 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 రామ 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 హరే 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 రామ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ రామ. నువ్వు ఇట్లా జోషి బిలువగానే రాముడు వస్తాడు. అర్థం కాదయ్యా. అట్లా ఆ కోతులతో అందరితో అట్లా భజన చేయించాడు. ఇప్పుడు ఇప్పుడు రామ భజన చేసినాం కదా, హనుమంతులు మనం అందరం ఇప్పుడు హనుమంతులం. అందుకని ఇప్పుడు సేవ చేద్దామన్నాడు, తోటమాలికి సేవ చేద్దామన్నాడు. కోతి మహారాజు ఏం చేశాడు? కోతి మహారాజు చివరికి వస్తే ఏం చేశాడే? మొక్కలు బయట, నీళ్ళు లోపల గుంతలు. మన రామ ఇదే మనది కూడా. కృష్ణ రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే. 10 సంవత్సరాలు ఈ పాటలు, ఈ భజనలు శుభ్రంగా హార్మోనియం పట్టుకొని నేను కూడా అలా ఊగిసలాడుతూ, అవునా, డ్యాన్సులు చేస్తూ, అవునా, శుభ్రంగా సమాధిలో అలా మణుదిన పాములా అలా హాయిగా పడుకునేవాడిని. హార్మోనియం వాయిస్తూ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 హరే. వినపడట్లా మీకు? ఇప్పుడు కూడా పాడుతున్నారు కదా. ఇదంతా నేను ఎప్పుడో 35 years 35 సంవత్సరాల క్రితం చేసిన పాట. ఆ విధంగా నేను కళ్ళు మూసుకుంటే కృష్ణుడు కనపడేవాడు, నేను కళ్ళు మూసుకుంటే శివునితో మాట్లాడేవాడిని. డోపమైన్ ఎఫెక్ట్ అయ్యా. అవునా, కళ్ళు మూసుకుంటే ఆ దేవతలు కనపడేవాళ్ళు. వాళ్ళని అడిగేవాడిని ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి. అది తపస్సు, అది రాగం, అది డోపమైన్. ఆ ఏకంసరి బహుశా విప్రావాలంటే అక్కడితోటే మొదలవుతుంది. ఆవిడ అది దాటితేనే ముందుకెళ్తాం. ఇంకా నువ్వు అక్కడే ఎగ్గుకుపోయావు. ఆ మంకీసు
ఇదే పాట పాడుతున్నాయి ఆ మంకీస్ అన్నీ కూడా, ఆ కోతి పిల్లలన్నీ ఇదే పాడుతున్నాయి. హరే రామ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 హరే. హరే అంటే ఏంది? హరి. హరి అంటే ఏంది? హరించినవాడు. 14 అకుశ చిత్త వృత్తుల్ని ఎవరైతే హరిస్తాడో వాడు హరి అంటాం, వాని హర అంటాం. హర 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 శంభో, హర 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 శంభో, హర 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 శంభో. ఆ చదవడం కూడా రాదు కదా, ఆ అంటాం కూడా ఆ వాయిస్లో గొంతులో అది లేనే లేదు. వాడు చదువుతుంటే గాడిదలు వస్తాయి, ఆ కంఠంలో ఆ ధ్వనిలో ఆ సౌండే లేదా. దేవుడు ఉలిక్కిపడి రావాలయ్యా, భయపడి రాకూడదు. దేవుడు నువ్వు భయపెట్టలేవు, అరిచినట్టే. సో ఏదైనా కూడా శాస్త్రీయంగా నేర్చుకుంటే బాగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. నాకు తెలియక కాదు, ఏది హరే రామ హరే రామ అవన్నీ దాటే వచ్చామయ్యా. అవునా, ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా చేసే వచ్చాం. కానీ ఆ కోతుల్లాగా కాదు, మనం కూడా ఆ కోతుల్లాగానే చేస్తాం. అవునా, కోటి రామాలు రాస్తాం. రామ నామ రామ నామ రామ నామనో రాసి తిని ప్రతిరోజు రామనామము. వశిష్ఠుడేమో చెప్తున్నాడు, ద్వే బీజే రామ చిత్తస్య. వశిష్ఠుడు రాముని చెప్తున్నాడు, అయ్యా నీ పేరులోనే ఉన్నది. రా అంటే లోనికి వచ్చే శ్వాస, మా అంటే బయటికి వెళ్ళే శ్వాస. చిత్తానికి స్వరూపం రామ అని చెప్తున్నాడు. ఆ చిత్త ప్రాణస్పందన, ప్రాణస్పందన వాసనాయే ఏకస్మిన్ చ తయో నష్టే ద్విప్రంక్షిప్త నశ్యతా. రిటైర్ అయ్యావు, ఆ కోటి రామాలు రాయమని చెప్తున్నాడు, అలా పేపర్ రాయమని చెప్పటి, కోటి శ్వాసలు గమనించమని చెప్తున్నాడు.